దేవరపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందరరామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ప్రజల ఆవేదనకు మద్దతుగా నర్సంపేటలో నిర్వహించే ప్రెస్ మీట్కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బయలుదేరుతుండగా జనగాం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని దేవరపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మాజీ మంత్రి దయాకర్రావు N2 కాలువ మీదుగా గురువారం ఉదయం 8 గంటలకు మరిపడిగ స్టేజ్ నుండి బంజారా స్టేజ్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని దేవాదల్ ప్రాజెక్టు నుండి రైతులకు నీళ్లను అందించకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఎమ్మెల్యేకి కళ్ళు తెరిపించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామని ఈ పాదయాత్రలో మండల బీఆర్ఎస్ శ్రేణులు మండల రైతులు ఈ పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ జనగాంలో మాజీ మంత్రివర్యులు దయాకర్ని అరెస్ట్ చేయడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నర్సంపేట వెళ్ళి వారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని దేవరపల్లి బీఆర్ఎస్ మండల శాఖ పక్షాన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మాజీ మంత్రి దయాకర్రావు గారు N2 కాలువ మీద పాదయాత్ర చేయబోతారు. రేపు పొద్దున 8 గంటలకి మరిపడగ స్టేజ్ నుంచి బంజారా స్టేజ్ దాకా దాదాపు 6 కిలోమీటర్లు వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కళ్ళు తెరిపించడానికి, ఎమ్మెల్యే గారికి అవగాహన కల్పించడానికి, ఇకనైనా ఎన్నో ప్రభావం ద్వారా 50% నాట్లేదు, వేసిన 50% కూడా వెళ్ళిపోతున్న క్రమంలో ఈ దేవాలయం ద్వారా నీరు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల, లేట్ అవడం వల్ల అక్కడ రైతుల ఇబ్బందులను చూడలేక రేపు మాజీ మంత్రి దయాకర్రావు గారు N2 కాలువ మీద దాదాపు 6 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి అక్కడ పరిస్థితులను, రియాలిటీని ఈ ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. రేపు పొద్దున 8 గంటలకి మేము మరిపడ స్టేజ్ నుంచి మొదలవుతుంది ఈ యాత్ర. ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా రేపు జరగబోయే ఈ కాల్వ యాత్ర, పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ పాదయాత్ర అనేది రేపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీంట్లో రైతులు దేవరపల్లి మండల వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క బాధల్ని వ్యక్తపరచాల్సిందిగా దేవరపల్లి మండల బీఆర్ఎస్ శాఖ కోరుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని లేపకపోతే నిద్ర లేచే అవసరమే లేదు, మాకు అవకాశమే లేదు. కాబట్టి ఇంకా 15 రోజులకి నవాపేట నింపి N2 ద్వారా నీళ్ళు ఇస్తా అంటారు. నవాపేటలో కూడా ఇప్పటిదాకా నీళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. ఒక టైం బౌండ్ లేదు, టైం ఫ్రేమ్ లేదు, ప్లానింగ్ లేదు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లేదు, బాధ్యత లేదు, ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కొంత చేయాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి, వాళ్ళ మీద ఒత్తిడి తేయడానికే పెద్దలు దయాకర్రావు గారు రేపు పొద్దున పాదయాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అట్లనే రైతులు అందరూ వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ దేవరపల్లి మండల శాఖ పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.